హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు రవ్వ ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, కాకపోతే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైనా మనకి టిఫిన్స్ ఏమైనా తింటున్నప్పుడు బోర్ కొట్టినా, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ సమయంలో ఏదైనా చేసి పెట్టాలి టేస్ట్గా అనుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చూపిస్తాను. ఊతప్పంతో పాటు టమాటా చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే మీరు టిప్స్ని ఫాలో అవ్వాలి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ వరకు సూజీని వేసుకోండి, అదే గోధుమ నూకను వేసుకోండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం మనకి క్రిస్పీగా ఊతప్పం బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేసుకున్నాక 1 టీ స్పూను జీలకర్ర, అలాగే దీనికి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సోడా అది ఏమీ వేయలేదండి. సోడా అవసరం లేకుండానే చక్కగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. అయితే కర్డ్ క్వాంటిటీ ఏంటంటే 125 ml వేసుకుంటే చాలండి. 250 గ్రామ్స్ సూజీకి 125 కర్డ్ వేసుకోండి. ఇది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. చక్కగా ఇది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని అయితే అస్సలు యాడ్ చేయకండి. ఈ పెరుగుతోటే రవ్వంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపారనుకోండి బాగా కలిసిపోతుంది. ఫ్రెండ్స్, టిఫిన్ ఐటమ్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అది గోధుమ నూకతో అయితే ఇంకా ఉన్నాయి. ఒక్కసారి వాటిని కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, బాగా కలిసిపోయింది. మనం కలపాలండి, కలిపితే చాలు కలిసిపోతుంది. ఫస్ట్లో మనకి సరిపోదేమో అనుకుంటాము, కానీ కలుపుతున్న కొలది ఈ పెరుగు అనేది రవ్వని పీల్చుకొని చక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఈలోగా మనం టమాటా చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇదంతా ద్వారగా వేగాలి. ఫ్రెండ్స్, చట్నీలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. అల్లం చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ చాలా ఉన్నాయండి. ఒక్కసారి వాటిని కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదండి. ఇందులో మనం కారం కోసం ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో పూర్తిగా మగ్గిపోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి. ద్వారగా వేగితేనే మనకి చట్నీ అయినా ఏదైనా టేస్ట్గా వస్తుంది. చక్కగా ఇలా వేగిన తర్వాత టమాటాలని వేసుకుందాం. ఇవి పెద్ద సైజు 2 టమాటాలండి. వాటికే మీకు ఇప్పుడు కొలతలు చెప్పాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా 30 సెకండ్స్ పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఇక్కడ టమాటాలు పుల్లగా ఉంటే మీరు చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. పులుపు లేకపోతే చిన్న చింతపండు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుల్ల టమాటాలనే తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్కగా ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. కొంచెం మగ్గాల్సి ఉందండి, అందుకని నేను ఒక 30 సెకండ్స్ పాటు మళ్ళీ వేయించాను. చట్నీ చేసుకోవడం ఏంటంటేనండి, మనం వేయించుకునేటప్పుడే కొంచెం చూసుకొని వేయించుకుంటే మనకి పచ్చి లేకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేగింది కదా. వేగిన తర్వాత ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా ఇలా గ్రైండ్ చేసుకున్నా ఓకే అండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చక్కగా వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం మెల్ట్ అయితే చాలు, సరిపోతుందండి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ బంద్ చేసేసేయండి. స్టవ్ బంద్ చేసి ఆ వేడి మీద ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి, వాటర్ అక్కర్లేదు. టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఇలా వస్తుంది చట్నీ. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఊతప్పం ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా మిక్స్, ఇది చూసారా చక్కగా నానింది, కానీ కొంచెం టైట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ని మిక్స్ చేద్దాం. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ లూజ్ అవ్వకూడదు, అలాగని అంత టైట్గా కూడా ఉండకూడదు. అందుకనే కొంచెం వేస్తూ కలపండి, అప్పుడు మీకు తెలుస్తుంది. చక్కగా ఇలా
కొంచెం కొంచెం వేస్తూ కలుపుకొని జారుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మీకు సరిపోతుందండి. మనం ఒక స్పూన్తో తీసి ఇలా జారుగా పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. సరే, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మీ ఇష్టం అండి, టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పెనం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఇలా ఒక ఫుల్ గరిటె తీసుకొని వేసుకోండి. వేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ పల్చగా ఒత్తుకోండి. మరి కొంచెం టైట్గా అంటే ఒత్తుగా ఉంటే మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం ఉబ్బెత్తుగా అయ్యి లోనకు వచ్చి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని కొంచెం ఇలా పల్చగా ఒత్తుకున్నారనుకోండి, మీకు చక్కగా కాలి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. మనకి వెజిటబుల్స్ ఏ ఉన్నా అవి వేసుకోవచ్చండి. కాకపోతే ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొంచెం టమాటా ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇవి నేను 4కి సరిపడా కొలతలు చెప్పానండి. 250 గ్రామ్స్తో చేసాం కదా నూక, 4కి అయితే సరిపోతుంది. అంటే 4 చక్కగా వస్తాయి ఉత్తప్పాలు. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి. ఇది కొలత బట్టి చూసి కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద క్యారెట్ కూడా వేసానండి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను. దీంతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. లేదు చిన్నపిల్లలు ఎవరైనా తింటారో అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేశాను. ఇంకా మీ దగ్గర బీన్స్ చిక్కుడు ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ కొత్తిమీర అయితే నేను వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా చట్నీలో కొత్తిమీర వేసాం కదా, అది ఆ ఫ్లేవరే సరిపోతుంది. చక్కగా ఇలా పైన ఇలా ప్రెస్ చేసుకోండి, అంటే కొంచెం లోనికి వెళ్తాయి. ఇలా ప్రెస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో సన్నగా కాల్చుకోవాలండి. 1-2 నిమిషాలు ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత టర్న్ చేసుకోండి. 2 వైపులా సన్నగా వేయించుకోవాలి, ఎందుకంటే మనం మాడిపోయిందనుకోండి టేస్ట్ మాడిపోతుంది. అందుకని ఒకవైపు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని మనం ఉత్తప్పం రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా? మనస్ఫూర్తిగా మీకు నేను చేసే ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా అప్డేట్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.